హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు టాపిక్ ఏంటంటే బెల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు కదా. ఈరోజు 18 అడ్వాంటేజెస్ ఏంటో నేను చెప్పబోతున్నానండి. ఈరోజు 18 ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియో. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఈరోజు టాపిక్ ఏంటంటే బెల్లం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. బెల్లం తినడం వల్ల ఉన్నాయని తెలుసు కదా. ఈరోజు 18 అడ్వాంటేజెస్ ఏంటో బెల్లం తినడం వల్ల గ్యాస్ ప్రయోజనాలు మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో. భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపిస్తుంది. ఇది న్యాచురల్. అన్నింటిని మించి బెల్లాన్ని తిన్నట్లయితే మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. డైజెస్టివ్ ఈజీ జరిగిపోతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసి మెటబాలిజంని క్రమబద్ధీకరణ చేస్తుంది. ఎవ్రీడే ఒక గ్లాస్ పాలు లేదా బెల్లాన్ని నీటితో తాగినట్టయితే పొట్టను చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఉంటుందో వారు ఎవ్రీడే ఈ బెల్లాన్ని భోజనం చేసిన తర్వాత తప్పనిసరి చేయాలి. బెల్లంలో ఉండే ప్రముఖ ధాతువు ఇనుము కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరి ముఖ్యంగా స్త్రీలు బెల్లాన్ని తినడం అత్యవసరం. చర్మం కోసం, స్కిన్ కోసం బెల్లం రక్తంలోని ప్రమాదకరమైన టాక్సిన్లను దూరం చేసి చర్మానికి మంచి మెరుపునిచ్చి మొటిమలను తగ్గిస్తుంది. బెల్లం యొక్క గుణం వేడి చేయడం కావున దీన్ని మనం జలుబు, దగ్గు, రొంప ఇలాంటి వాటికి యూజ్ చేస్తే రిలీఫ్ని ఇస్తుంది. బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డూలో కూడా వాటిని కలిపి తినొచ్చు. శక్తి కోసం బాగా నీరసం, బలహీనత లక్షణాలు కనిపిస్తే బెల్లం తీసుకున్నట్లయితే మన ఎనర్జీ లెవెల్స్ త్వరగా పెరుగుతుంది. దీనివల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు ఒకవేళ టైర్డ్ అయిపోతే వెంటనే బెల్లాన్ని తినేయండి. బెల్లం శరీర ఉష్ణోగ్రతని తగ్గించడం కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దీన్ని యాంటీ ఎలర్జిక్ తత్వం వలన దమ్ము, ఆస్తమా రోగులు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులకు విశ్రాంతి. బెల్లం ముక్కతో అల్లం కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. బెల్లంతో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియు మాట హాయిగా వస్తాయి. బెల్లాన్ని నువ్వుల లడ్డుతో పాటు బెల్లాన్ని నల్ల నువ్వులతో పాటు లడ్డు చేసుకొని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు. శీతాకాలంలో వెంటలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకొని తినేయండి. బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకుంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది. భోజనం తర్వాత బెల్లం తీసుకుంటే యాసిడిటీ తగ్గిపోతుంది. 5 గ్రాముల శొంఠి, 10 గ్రాముల బెల్లం ఉండలుగా చేసి తీసుకుంటే జాండీస్, పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది. హల్వా తీసుకుంటే బెల్లం హల్వా తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. 5 గ్రాముల బెల్లం. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అదే పరిమాణంలో ఆవాల నూనెతో కలిపి తీసుకుంటే బ్రీతింగ్ ప్రాబ్లంలు ఏమన్నా ఉన్నా కూడా నయమైపోతుంది. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.